ప్రజలు మమ్మల్ని గెలిపించారు, నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేయాలి. ఈ దరిద్రం వైసీపీలో ఉంటే ఈ నీచమైన జగన్మోహన్ రెడ్డి ఇలాంటి బూతులు మాట్లాడే రోజా, పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ ఈ యదవులున్న దగ్గర మేముంటే మాకు కూడా ఈసారి ప్రజలు దగ్గర మంచి పేరు లేదు, మేమేదో ప్రజలకు సేవ చేయాలని వచ్చాము అని మిమ్మల్ని ద్వేషించి తెలుగుదేశంలోకి వచ్చారు. ఇక నేను మాట్లాడుతున్నా, రోజా నీకు పొంగూరు నారాయణ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, రాజశేఖర్ రెడ్డి ఆత్మ ఎక్కడున్నా క్షోభిస్తుంది. ఇలాంటి దుర్మార్గుడినైనా కొడుకును కన్నానే నా కొడుకు పెట్టిన పార్టీలో ఆ దుర్మార్గుడికి ఏమాత్రం తీసిపోని వెధవలందరూ ఉన్నారే, ఇష్టానురాజ్యంగా రాజకీయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారే అనేసి ఆయన ఆత్మ బాధపడుతుంది. మీకు తగుదనమ్మా అని డైవర్ట్ పాలిటిక్స్ చేసేదానికి అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పోతుంటే మీరు ఏదో ఒకటి బురద చల్లేదానికి మీరు ప్రయత్నం చేస్తుంటే ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి వచ్చేసి మీరు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మాట్లాడుతున్నామన్నా కల్తీ మద్యం తాగి అత్యాచారాలు వెరైటీగా చేస్తున్నారంట. అత్యాచారాలు చేసే దానిలో కూడా వెరైటీగా ఉంటది. అబ్బా, మిమ్మల్ని దగ్గరే నేర్చుకోవాలి. ఈమె చెప్తుంది, నిన్న రోజా కోస్తున్నారు, చంపుతున్నారు, పొడిచేది, చంపేది, కోసేది మీరే చెప్పాలి. ఆ రోజు దిశ స్టేషన్ పెట్టి దిక్కు లేకుండా చేశారు. ఎంతమంది మహిళల మాన ప్రాణాలు పోయాయో ఆ రోజు నుంచి లెక్కేసుకుంటే మనకే అర్థమవుతుంది. కాబట్టి మీరు మాకు ఉచిత సలహాలు చెప్పవలేదు, మీరు ర్యాలీలు చెయ్యక్కర్లేదు, ధర్నాలు చెయ్యక్కర్లేదు. ప్రజలందరికీ తెలుసు ఎవరు మంచి చేస్తున్నారు. కాబట్టి రోజా మళ్ళీ ఎందుకు రోజను ఆ సత్యనారాయణ తిట్టాడు, వీళ్ళు తిట్టారు, ఈ షూటింగ్ లో పాల్గొన్నావు, నన్ను ఇట్టన్నారు అని ఏడ్చి చెన్నైలో ఉండే మీ సినీ హీరోయిన్లు, మీ తోబుట్టులందరినీ పిలుస్తావు తల్లి. కాబట్టి నోరు అదుపులో పెట్టుకో. ఒరే గిరే అని మాట్లాడేవంటే బాబు గారిని నీ నాలిక తెగ్గోసేస్తాము. మాకు ఓర్పు కొంతకాలమే ఉంటుంది. అవతల మా అధినాయకుడు చెప్పినా కూడా వినే విధానం ఉండదు. ఎవరు కూడా వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. ఏదైనా ఉంటే రాజకీయ పరంగా ఏంటి ఈ పని చేయలేదు, ఇది కుంటుపడింది, మీరేం చేస్తున్నారని అడగండి. అంతేకాని ఈ విధంగా వేరే విధంగా మార్చి అభివృద్ధి పనులు ఆపేదానికి మీరు ప్రయత్నిస్తే ప్రజలే తిరగబడి బుద్ధి చెప్తారు. గతంలో కూడా నోరు జారావు లోకేష్ బాబుకి చీరా సారా పంపిస్తానని. నీలాగా మాకు ఆ సంస్కృతి లేదు. నీకు ఆ చీర ఒంటి మీద లేకుండా జనం చేసేదాకా తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలని రోజాకి చెప్తూ, అదే విధంగా నాయకులు ఎవరైనా సరే ఏదంటే అది మాట్లాడితే ప్రజలు ఊరుకోరు, ప్లస్ మేము కూడా ఇక ఊరుకోము అని చెప్పి జాగ్రత్తని హెచ్చరిస్తూ సెలవు తీసుకు. నిన్నటి దినాన గతంలో డిక్కీ బలిసిన కోడి మటన్ స్టాల్లో దూరిందని చెప్పిన ఒక ఫ్యాక్ట్ చేరి ఈరోజు ఫ్యాక్ట్ చేరి బలిసి ఎక్కడ దూరాలో అర్థం కాకుండా నోరు పారేసుకుంటున్న రోజాకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నకిలీ మద్యం ప్రవేశపెట్టిందే వైసీపీ ప్రభుత్వం.